జై శ్రీకృష్ణ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ మామ్లెన్స్. ఈరోజు మ్యాడిసన్లో డే 5 or 6 డే 5 అనుకుంటా. సో ఈరోజు అయితే ఒక ఈవినింగ్ 6:30 అవుతుంది. ఇప్పుడు ఒక గ్రాడ్యుయేషన్ పార్టీ ఉంది, సో దానికోసం వెళ్తున్నాము. మా మామగారు మీకు అందరికీ ఆల్రెడీ తెలుసు, నా ప్రీవియస్ వీడియోస్లో ఇంట్రడ్యూస్ చేశాను. సో పాప అయితే పడుకునేసింది, మేము రెడీ అయ్యేసి కూర్చొని ఉన్నాం. ఇంకొక 10 minutesకి అలాగా స్టార్ట్ అయిపోతాం. సో వెళ్ళిన తర్వాత నేను మీకు చూపిస్తాను. మ్యాక్సిమం ఐ ట్రై టు టేక్ వీడియోస్. అక్కడ ఎలా ఉంటుందో నాకు కూడా తెలీదు. దిస్ ఈజ్ మై ఫస్ట్ గ్రాడ్యుయేషన్ పార్టీ. సో నాకు కూడా తెలియదు అక్కడ ఎలా ఉంటారు, క్రౌడ్ ఎలా ఉంటారు. సో నేను వీడియోస్ తీసుకోగలుగుతానా లేదా, అండ్ పాప ఎలా ఉంటుందో, సపోర్ట్ చేస్తుందా లేదా అన్ని బట్టి నేను వీడియోస్ తీసుకుంటాను అనమాట. అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తాను. ఓకే. సో మేమైతే ఇక్కడికి వచ్చేసరికి 7:20 అలా అయిపోయింది. బట్ ఎండ మాత్రం అసలు చాలా ఎక్కువగా ఉంది. ఈ 2-3 days కొద్దిగా హై టెంపరేచర్స్ ఉన్నాయి అనమాట. ఆల్మోస్ట్ 90+ ఉన్నింది టెంపరేచరు. ఏం అబ్జర్వ్ చేస్తానా ఫుల్గా. సో అసలు బయట అడుగు పెట్టడానికి కూడా అవ్వలేదు, అంత వేడిగా ఉన్నింది. అందుకనే కొద్దిగా లేట్గా స్టార్ట్ అయ్యి వెళ్దాంలే అని చెప్పేసి పార్టీ ఏమో 6:30కే స్టార్ట్ అయిపోయింది. సో మేమైతే ఇంటి నుండి 6:45 అలా స్టార్ట్ అయ్యి వచ్చామన్నమాట. నాకు ఈ సెక్షన్ బాగా నచ్చింది. మొత్తం ఫొటోస్ అన్ని అరేంజ్ చేశారు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు. అంటే తను పుట్టినప్పటి నుండి ఫస్ట్ బేబీ ఫొటోస్ నుండి తను ఇప్పుడు గ్రాడ్యుయేషన్ వరకు మొత్తం ఫొటోస్ అన్ని అరేంజ్ చేశారనమాట. మంచి మెమొరీస్ ఉన్న ఫొటోస్ అన్ని. సో చాలా బాగా అనిపించింది అది చూడడానికి. అండ్ ఫుడ్ విషయానికి వస్తే చాలా టైప్స్ పెట్టారు. వెజ్, నాన్ వెజ్ బోత్ పెట్టారనమాట. ఇంకా నాన్ వెజ్ లో రొటీన్ మనకి ఇంకా బిర్యానీ మస్ట్ కదా. సో బిర్యానీ, చికెన్ కర్రీ అండ్ స్టార్టర్స్, 2 types ఆఫ్ స్టార్టర్స్. వెజ్లో కూడా సేమ్ వెజ్ పులావ్ స్టార్టర్స్ అండ్ రైస్, దాల్, సో పాపడ్ ఇవన్నీ పెట్టారనమాట. సో నేనైతే 2 types ఆఫ్ స్టార్టర్స్ అండ్ నూడిల్స్ పెట్టారు. సో నూడిల్స్ తీసుకొచ్చుకున్నాము. పాపకి ఇంకా వడియాలు ఉంటే సరిపోతుంది కాబట్టి ఆమె అసలు ఎంత ట్రై చేసినా తినలేదు, తినిపిద్దామంటే. సో నేనైతే అలా లైట్గా తినేసి ఇంకా పాపకి వడియాలు తింటుంటే సరే అని చెప్పి కొంచెం గ్యాప్ ఇచ్చాను. అసలు ఈ వ్యూ ఎంత బాగుంది కదా. నార్మల్గానే మ్యాడిసన్ కొద్దిగా హిల్ లాగా ఉంటుంది అనమాట. నేను చెప్పాను కదా మనకి మినీ ఊటీ లాగా అనిపిస్తుంది అని చెప్పేసి. రోడ్లోకి అసలు డ్రైవ్కి వెళ్తే వర్షం పడుతున్నప్పుడు అలాగా చాలా బాగుంటుంది. అండ్ ఈ పార్క్లో ఏంటంటే ఇది కొద్దిగా హైట్లో ఉన్నట్టు అనిపించింది. కింద హౌసెస్ అన్ని అలాగా అనిపిస్తుంటే సీక్వెన్స్గా చాలా చాలా బాగా అనిపించింది అనమాట. చూడడానికి వ్యూ అంతా బాగుంది. అప్పుడే సన్సెట్ అవుతూ ఉన్నింది. సో చాలా బాగా అనిపించింది చూడడానికి. ఇంకా శ్రీతం ఏం తినలేదు కదా అని చెప్పి పెరుగన్నం కలుపుకొని వచ్చాను. నేనేమో ఆమె వెనక పరిగెత్తుతూ పట్టుకోవడము, అత్తేమో తినిపించడానికి ట్రై చేయడము. అస్తరం పూర్తిగా అలసిపోయామనుకోండి ఆమె వెనకలు పరిగెత్తడానికి. ఆమెకేమో ఫుల్ ఎనర్జీ ఉంటుంది, మనం పరిగెత్తే వాళ్ళం మనకు అసలు ఉండదు. పడుతుంది, అసలు పట్టుకొని ఏదో మళ్ళీ పరిగెత్తాలంటుంది, పడుతుంది, లేస్తుంది. ఇక్కడ ఇంకా ఈయన పరిచయం అయ్యారు, మామ ఫ్రెండ్. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళకి చాలా పెద్ద ఫ్యామిలీ అంట, జాయింట్ ఫ్యామిలీ వీళ్ళది. సో కిడ్స్ ఎక్కువ మంది ఉంటారంట. యుఎస్లోనే వీళ్ళందరూ 16 members అలాగా వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉంటారు అని చెప్పి చెప్పారు ఈయన వైఫ్. సో అసలు పాపని తీసుకొని ఎంత ఓపిక్గా ఎంత బాగా ఆడిచ్చారంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అందుకే అన్ని వీడియోస్ తీసి పెట్టుకున్నాను. సో మొత్తం పార్క్ మొత్తం అసలు 1.5 hour అలాగా ఆయన దగ్గరే ఉన్నింది పాప అయితే. అసలు ఏడ్చలేదు, యాక్టివ్గా హ్యాపీగా ఆడుకునింది ఆయన దగ్గర అయితే. మొత్తం పార్క్ మొత్తం పరిగెత్తుతూ అందరికీ చూపిస్తూ అందరికీ పరిచయం చేసేసారు శ్రీతాన్ అయితే. సో ఏమంటే కొత్త పాత ఇలా ఏమనుకోకుండా బాగా హ్యాపీగా అందరి దగ్గరికి వెళ్ళింది, అందరితో బాగుండింది అనమాట. ఇలాగా ఎత్తుకుంటే అసలు సైలెంట్ అయిపోద్ది, ఇంకా నన్ను దింపరా మీరు, నేను పరిగెత్తొద్దా అన్నట్టు. మళ్ళీ కింద వదిలితే మాత్రం అసలు పరిగెత్తడమే పని, ఇంకా ఏముండదు. ఒక దగ్గర కూర్చొని ఆడిపించుకుందామా అంటే అస్సలు ఉండదు. పరిగెత్తడం, పడిపోవడం, మళ్ళీ లేవడం, పరిగెత్తడం, ఇంకా ఇదే పని అయిపోయింది.
ఇంకా ఫోటోషూట్ అనమాట. ఇంకా వచ్చిన వాళ్ళందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇదంతా అయ్యేసరికి నేను ఆమె వెనక పరిగెత్తి అలసిపోయాను. సో అందుకని చెప్పి కొద్దిగా గ్యాప్ ఇద్దాము అని మా మామ చేతికి ఇద్దాం పాపను అని చెప్పేసి ఇంకా పిలిచి మామకి ఇస్తుండే నేను. ఇంకా మామ అయితే అందరి దగ్గరికి తిప్పుతాడు కదా, కొద్దిగా అట్లా ఎంగేజ్ అయినట్టు ఉంటుంది ఆమెకి. నాకు కొద్దిగా రెస్ట్ దొరుకుతుంది అని చెప్పేసి ఫస్ట్ నేను ఇచ్చేసాను అనమాట. అక్కడికి మామ పట్టుకోవడానికి ట్రై చేస్తే కూడా ఉండట్లేదు, అస్సలు ఎత్తుకోకూడదు. ఇక్కడైతే కేక్ కటింగ్ అవుతుంది అనమాట. టైం ఆల్మోస్ట్ 9:15, 9:20 అలా అయిపోయింది. ఇక్కడ సన్సెట్ అయితే లేట్ గా అవుతుంది కాబట్టి అందుకే అంత లైటింగ్ ఉంది. ఇక్కడ ఈ ఇద్దరు పిల్లలతో అయితే అసలు ఎంతసేపు ఆడుకుందో. పాపం వాళ్ళిద్దరూ ఒక దగ్గర కూర్చోబెట్టుకొని ఆడిపించుకుందాం అని చెప్పి అనుకుంటారు, ఈయన అస్సలు ఉండదు. 9:20, 9:30 అయ్యేసరికి ఇంకా మొత్తం క్లీన్ అప్ చేసేస్తున్నారు అంతా. ఈ ఫుడ్ అంతా ఉంటది కదా, సో క్లీన్ చేసేస్తున్నారు అనమాట. శ్రీత అయితే ఇంకా మోస్ట్ ఆఫ్ ది టైం నా దగ్గర అస్సలు లేదు, ఎవరో ఒకరి దగ్గర ఉంటూ ఆడుకుంటూ హ్యాపీగా ఉంది. ఇంకా ఈ ఇద్దరు పిల్లలు అయితే అసలు శ్రీత చాలా నచ్చేసింది వాళ్ళిద్దరికి. ఓ పాప దగ్గరే వెనకే తిరుక్కుంటూ పాపతో లాస్ట్ వరకు వాళ్ళ పాప దగ్గరే ఉన్నారు. ఇంకా అది అయ్యాక మేము ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది. ఓకే, గ్రాడ్యుయేషన్ పార్టీ అయిపోయింది. నేనైతే అలసిపోయినా, శ్రీత అలసిపోలేదు. శ్రీత వెనకలు తిరిగి నేను అలసిపోయినాను. ఎందుకు వేరే వాళ్ళకి ఇచ్చేసినందుకు ఆ పాపని. అవును అమ్మ, అందరూ మోసినారు, నేను మోయలేను కాబట్టి ఆ పిల్ల వెనకలు తిరుక్కుంటాను అనమాట. అది ఇంకా మళ్ళీ రేపు ఒకటి ఉంది, ఎల్లుండి ఒకటి ఉంది. నేనైతే వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే నేను తిరగలేను. నేను ఆ పిల్ల వెనక పరిగెత్తి Okay, that's all for this video. See you in the next video. Bye. Bye. Bye.